హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ హౌస్లో ఈ వారం నామినేషన్స్ ఓవైపు హీట్ ఎక్కిస్తూనే ఒక్కో సందర్భంలో చాలా క్యూట్గా అనిపించాయి. ముఖ్యంగా గౌతమ్ పృథ్వీ మధ్య జరిగిన ఓ సన్నివేశం మాత్రం ఈ వారం నామినేషన్లోనే హైలైట్ అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు ముఖం మీద ముఖం పెట్టి వాడు వీడు పోరా ఏరా అనే పృథ్వీ మాటి మాటికి సమాధానం ఇచ్చే గౌతమ్ ఇద్దరు ఒకరినొకరు బుగ్గగిల్లి మరీ నామినేషన్ చేసుకున్నారు. అలా ఈ విషయంపై ఓ లుక్కేద్దాం. బిగ్ బాస్ సీజన్ 8లో 13వ వారం నామినేషన్ ప్రక్రియ మొత్తానికి ముగిసింది. హౌస్లో ఒక్క మెగా చీఫ్ మినహా మిగిలిన 8 మంది సభ్యులు నామినేషన్లో ఉన్నారు. ఇక ఈ నామినేషన్ ప్రక్రియలో పృథ్వీ గౌతముల మధ్య ఆసక్తికర సీన్ ఒకటి జరిగింది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఒక్కో సభ్యుడు ఇద్దరు హౌస్ మేట్స్ని నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా పృథ్వీ ముందుగా అవినాష్ని నామినేట్ చేశాడు. గత వారం విష్ణుప్రియ రోహిణి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు మెగా చీఫ్ అయి ఉండి అవినాష్ పట్టించుకోకుండా నీకెందుకులే అని వెళ్ళిపోవడం నాకు కరెక్ట్ అనిపించలేదంటూ పృథ్వీ చెప్పాడు. ఇక దీనికి డిఫెండ్ చేసుకుంటూ హౌస్లో ఎవరో గొడవలు పడుతుంటే అవి తీర్చడానికి నేను బిగ్ బాస్కి రాలేదు అంటూ అవినాష్ ఘాటుగా సమాధానం ఇచ్చాడు. దీంతో డిస్కషన్ మొదలైంది. అసలు నువ్వు కామెడీ తప్ప ఏం చేస్తున్నావు? నబీల్ ఎవిక్షన్ షీల్డ్ వాడకపోయి ఉంటే నువ్వు ఎప్పుడో బయట ఉండేవాడివి అంటూ పృథ్వీ నోరు పారేసుకున్నాడు. దీంతో 7 వారాలు ఆటలో 2 సార్లు మెగా చీఫ్ అయ్యాను, అనుకోకుండానే చీఫ్ అయిపోయానా అంటూ అవినాష్ క్వశ్చన్ చేశాడు. ఇలా వీరిద్దరి మధ్య కాసేపు డిస్కషన్ నడిచింది. ఇక తన రెండో నామినేషన్ గౌతమ్కి వేశాడు పృథ్వీ. గత వారం డిస్కషన్లో ఏం పీకలేవు నువ్వు అని నన్ను అనడం నాకు నచ్చలేదు. అలానే వైల్డ్ కార్డ్ ఎంట్రీలను మేము తరిమేయాలనుకున్నామని మీరు చెప్పడం కూడా నాకు నచ్చలేదంటూ పృథ్వీ అన్నాడు. అలానే ఫేస్ టు ఫేస్ మాట్లాడకుండా కెమెరాల వైపు చూసి మాట్లాడుతున్నారు, అది కూడా నచ్చలేదు అంటూ పృథ్వీ పాయింట్లు చెప్పాడు. ఇక దీనికి డిఫెండ్ చేసుకుంటూ నేను ఏం పీకలేవు అనడం తప్పే, కానీ అలా నేను అనేలా నువ్వు ట్రిగ్గర్ చేశావు. మాట్లాడుతుంటే అలా మీదికి రావడం కరెక్ట్ కాదు, అందుకే కొడతావా అని అడిగా అంటూ గౌతమ్ అన్నాడు. అసలు మీదికి వస్తే భయపడాల్సిన అవసరం ఏంటి బ్రో, నేనెందుకు కొడతా అంటూ పృథ్వీ అన్నాడు. ఇలా మీదికి వస్తే ఏమైంది అంటూ స్లోగా గౌతమ్ ముందుకెళ్ళి నిల్చున్నాడు. దీనికి నువ్వనుకున్న గౌతమ్ మొన్న నువ్వు ఇంత స్లోగా రాలేదు అంటూ బుగ్గగిల్లి పో అన్నాడు. వెంటనే పృథ్వీ కూడా గౌతమ్ బుగ్గగిల్లి నవ్వుకున్నాడు. ఇక ఈ సీన్ చూసి విష్ణుప్రియ ఎందుకో తెగ మురిసిపోతూ సిగ్గుపడింది. మొత్తానికి హీటింగ్ డిస్కషన్లో పృథ్వీ గౌతముల మధ్య ఇలాంటి సీన్ పడుతుందని ఎవరు ఊహించుండరు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.